బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లి కైతలాపూర్లో ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న కేసులో మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. గాంధీ ఆసుపత్రిలో స్రవంతి, కౌశిక్, కార్తీక్ల మృతదేహాలకు పోస్ట్ మార్టం జరిగింది. అనంతరం ముగ్గురి మృతదేహాలను స్రవంతి సొంత ఊరు వరంగల్ జిల్లా చంద్రరావుపేటలోని ఎల్లయ్యగూడెం బోడమాణిక్యం తండాకు తరలించనున్నారు. ముగ్గురి మృతదేహాలకు రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని స్రవంతి బంధువులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే భర్త ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కూకట్పల్లి కాయితలాపూర్లో ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న కేసులో మృతదేహాలకు పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. అక్రమ్, ఆ పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యి ఊరికి తరలించారా మృతదేహాలను? ఎస్ రాజేష్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైతలాపూర్ లో ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఆ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. ఈ రోజు ఇటు స్రవంతి అదేవిధంగా ఇద్దరు కుమారులు అయినటువంటి కౌశిక్ అదేవిధంగా కార్తీక్ ముగ్గురికి కూడా వాళ్ళ మృతదేహాలకు ఈ రోజు గాంధీ హాస్పిటల్ అటు పోస్ట్ మార్టం అయితే పూర్తి చేశారు. అయితే ఈ రోజు సాయంత్రం కూడా 3 గంటల సమయంలో కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇటు స్రవంతి అదేవిధంగా కౌశిక్, కార్తీక్ ల ముగ్గురి మృతదేహాలను కూడా ఇటు స్రవంతి సొంతూరు అయినటువంటి వరంగల్ జిల్లా చంద్రరావుపేట మండల్ ఎల్లాయగూడెం గ్రామం బోడిమాణిక్యం తాండాకైతే ఈ రోజు తరలించారు. అయితే సాయంత్రం 4 గంటల సమయంలో తరలించారు కాబట్టి వరంగల్ కి వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది. కనీసం 4 గంటలు పట్టే నేపథ్యంలో రేపు ఉదయం, ఈ రోజు చీకటి పడుతుంది కాబట్టి రేపు ఉదయం స్రవంతి అదేవిధంగా ఇద్దరు కొడుకులకు సంబంధించినటువంటి మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తి చేస్తామంటూ కూడా అటు గ్రామస్తులు అదేవిధంగా స్రవంతికి సంబంధించినటువంటి బంధుమిత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అటు భర్త మానసిక వేధింపులు చేశాడు కాబట్టి ఇటు స్రవంతి ముందుగా తన ఇద్దరు కుమారులను చంపేసి అంటే ఉరివేసి తాను కూడా తర్వాత ఉరివేసుకుని చనిపోయిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు కూకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక భర్త ప్రవీణ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎప్పటి నుండి మానసిక వేధింపులు జరుగుతున్నాయి, ఇంకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికైతే ఇటు ముగ్గురు మృతదేహాలను గ్రామానికి తరలించారు. రేపు ఉదయం ఈ ముగ్గురు బాడీలకు అయితే అంత్యక్రియలు పూర్తి చేస్తామంటూ కూడా స్రవంతికి సంబంధించిన బంధుమిత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అక్రమ్.